అసలు ఈరోజు మనం టార్టాయిస్ అనేది ఏ ఫుడ్ ఎలా పెట్టాలి మనం అనేది మామూలుగా తెలుసుకుందాము. అందుకంటే ముందు నేనైతే మీకు ఒకటి సజెస్ట్ చేస్తాను. ఏంటంటే అసలు మనం ఎన్ని పిల్లెట్స్ వేస్తే మన టార్టాయిస్ అనేది ఎంత తింటుంది అనేది మీరు ఎవ్రీ టైం మీకు ఒక క్యాలిక్యులేట్ అనేది ఉండాలి. సో మీరు 4 వేస్తారనుకోండి, అది 2నే తింటుందా లేదా 4 తినేసి మిమ్మల్ని ఇంకా అడుగుతుందా అనేది ఫస్ట్ మీరు చూడాలి. ఇంకోటి, మీ టార్టాయిస్ మీతో బాగా ఫ్రెండ్లీగా ఉండాలి అనుకుంటే హ్యాండ్ ఫీడింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. చేత్తో చక్కగా తినిపించండి దానికి, ఓకేనా. ఫుడ్ చూపిస్తూ ఉంటే అది మీ వైపు అట్రాక్ట్ అయ్యి వస్తుంది అనమాట. సో ఫుడ్ని మీరు చూపించండి. అలాగే ఎక్కువ ఫుడ్ ఒకేసారి అస్సలు పెట్టద్దు. ఓవర్ ఫుడ్ అనేది ఎవరికైనా డేంజరే. సో మన టార్టాయిస్ ఎక్కువ డేంజర్, ఎందుకంటే అది వాకింగ్ చేస్తుందో చేయదో తెలియదు, ఆడుకోదో తెలియదు, లేదా ఒక చోట కూర్చునిద్దాము, ఎవరికి తెలుస్తుంది దాని మూడ్ ఎలా ఉంటుంది అనేది మనం ఏమైనా చెప్తామా? చెప్పలేం కదా. సో అందుకని చెప్పి ఓవర్ ఫుడ్ అనేది అస్సలు చేయొద్దు. ఇప్పుడు నా టార్టాయిస్ అయితే ఇదైతే రోజు ఇదైతే ఫుడ్ అయితే విపరీతంగా తింటుంది. బట్ నేను మాత్రం దానికి 4 మాత్రమే పెడతాను. వీడైతే రెడ్, వీడు చాలా తక్కువ క్వాంటిటీగా ఫుడ్ తీసుకుంటాడు. సో వీడికి తక్కువే పెడతాను, అట్లా అనమాట. అలా చూడండి, మనం చెయ్యి ఇవ్వగానే మనతో మాట్లాడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది హ్యాండ్ అనేది ఇస్తుంది అనమాట. నా టార్టాయిస్ లాంగ్వేజ్ అయితే అది. ఫస్ట్ మీరు మీ టార్టాయిస్ మీరు తెలుసుకోండి, అసలు ఏది ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అని చెప్పి. మనం దాన్ని ఎత్తుకునేటప్పుడు ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా చూడండి. అదంతా కంఫర్ట్ అనేది మనం ఇస్తే అది మన చేతిలో అంతసేపు ఎక్కువసేపు ఉంటుంది అనమాట. అలానే పద్దాకలు ఎత్తుకోవాల్సిన అవసరము లేదు, నేను జస్ట్ చెప్తున్నాను నార్మల్గా. ఇంకోటి, ఫుడ్ అనేది ఎలా డైట్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. ఇంకోటి, ఫుడ్ ఎంత పెట్టాలని కూడా ఉంది, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేనండి మన టార్టాయిస్ ఫుడ్ చార్ట్ అనేది. టార్టాయిస్ సైజు బట్టి దాని ఫుడ్ క్వాంటిటీ అనేది మనం చేయాలన్నమాట. ఇంకోటి, ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే, అంటే డేకి 2 times మాత్రమే మనం ఫుడ్ దానికి ఫీడ్ చేయాలి. మీ టార్టాయిస్ సైజు అప్ టు 2 inches ఉంటే కనుక 4 పిల్లెట్స్ పెట్టాలి, లేదా 3 to 4 inches ఉంటే 6 to 8 పిల్లెట్స్ పెట్టాలన్నమాట. లేదు 5 to 6 inches ఉందంటే 10 to 15 పిల్లెట్స్ పెట్టాలి. లేదు 7 inches కంటే ఎక్కువ ఉంది అనుకుంటే 18 నుంచి 23 వరకు పిల్లెట్స్ అనేది పెట్టచ్చు. పిల్లెట్స్ అంటే ఏమీ కాదు, అది టార్టాయిస్ ఫుడ్ మనం ఆల్రెడీ కొనుక్కుంటాం కదా, అదే. దాంతోపాటు వెజ్జెస్ కూడా పెట్టాలన్నమాట. ఇంకొకటి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ఇప్పుడు నా టార్టాయిసెస్ అయితే నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇదిగో వీడేమో రెడ్ కలర్ అనమాట. వీడు ఓన్లీ నేను 4 వేస్తే ఓన్లీ 4 మాత్రమే తింటాడు. ఇంకొక ఎక్స్ట్రా వేసినా కూడా వాటి తినడు అనమాట. పక్కనున్నది రోజు, దానికి 4 వేసినా సరిపోదు, ఇంకా కావాలంటుంది. సరే ఒకసారి ఫీడ్ చేసి చూసాను, 4 కంటే ఎక్కువ తింటుంది, అంటే ఇంకొక 4 వేసినా కూడా తింటుంది. సో అది ఓవర్ ఫుడ్ అవుతుంది దానికి. సో నేను ఏం చేస్తున్నా, ఓన్లీ 5 or 6 పెడుతున్నాను అనమాట. లేదు అనుకుంటే కనుక ఒక్కొక్కసారి దాని మూడ్ స్వింగ్ బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆకలి ఎక్కువ వేయచ్చు, లేదా ఒక్కొక్కసారి ఆకలి తక్కువ వేయచ్చు దానికి. సో నేను ఏం చేస్తానంటే మీడియంగా మాత్రమే పెడతాను. ఇంకోటి, వాటిని ఆకలితో అలా ఉంచేయలేదు నేను, అందుకని చెప్పి నేను రోజీకి మాత్రమే నేను ఏం పెడతానంటే ఓన్లీ 5 పిల్లెట్స్ మాత్రం పెడతాను. ఈ రెడ్ గార్డ్కి అయితే ఓన్లీ 4. వాడు ఎలాగో 2 or 3 తింటాడు, అంతే, ఎక్కువ తినడు. సో నేను ఇంకా అట్లా అడ్జస్ట్ అయిపోతుంది నా టార్టాయిస్ అనమాట. ఇంకోటి, మీ టార్టాయిస్ అసలు ఎట్లా రెస్పాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో మీరు దాన్ని బేస్ చేసుకొని పెట్టండి. ఇంకోటి, వెజిటేబుల్స్ అనేది పెట్టమని అంటున్నారు. బట్ ఈ ఏజ్లో, అంటే ఇంత చిన్న ఏజ్లో ఉన్నప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే 2 to 3 inches ఉన్నా, 4 నుంచి 5 inches ఉన్నా అవసరం లేదు. 7 నుంచి 8 ఎక్కువ ఉంటే గనక అప్పుడు మీరు వెజ్జెస్ అనేది ప్రిఫర్ చేయండి. ఇంత చిన్నగా ఉన్నప్పుడు అవి తినవు, ఓన్లీ వాడొచ్చిన పిల్లెట్స్ మాత్రమే. ఇంకోటి, నేనైతే చికెన్ ఫీడ్ చేస్తున్నానండి. చికెన్ ఏంటంటే కుక్ చేసిందే మసాలా తీసేసి ఓన్లీ మెత్తటిది మాత్రమే నేను చిన్న పీసెస్గా కట్ చేసి దానికి హ్యాండ్ ఫీడ్ ఇస్తున్నా. నా టార్టాయిసెస్ తింటున్నా. అది కూడా ఓన్లీ 4 చిన్న పీసెస్ మాత్రమే. అంటే రెడ్ గాడికి 2 చిన్న పీసెస్, రోజుకేమో 2 చిన్న పీసెస్, అంతే. అంతకుమించి నేను ఎక్కువ ఏమీ ఇవ్వట్లేదు. సో మీరు మీ టార్టాయిస్ తింటుంది అంటే ఓకే, లేదంటే లేదు. ఇంకోటి, రొయ్యలు కూడా పెట్టచ్చు మనం కుక్ చేసింది.
నేనైతే ఆ 2 పెడుతున్నా. ఆ 2 నా టోటల్స్ బాగానే తింటున్నాయి. అది కూడా ఓన్లీ వీక్‌కి వన్స్ మాత్రమే పెడుతున్నా. ఎందుకంటే చిన్నవి కాబట్టి. కొంచెం పెద్దగా ఉంటే 2 టైమ్స్ పెట్టచ్చు. బట్ నేనైతే 1 టైం మాత్రమే ప్రిఫర్ చేస్తా. అది కూడా వీక్‌కి ఒక్కసారి మాత్రమే. అది కూడా ఓన్లీ మార్నింగ్ టైం మాత్రమే. ఇంకోటి మీ టార్టాయిస్ ఎంత సైజులో ఉంది అని తెలుసుకోవడానికి స్కేల్‌తో మెజర్ చేసుకోండి. అదొక సింపుల్ వే మీ టార్టాయిస్ ఎంత ఉంది అని చెప్పి. నేను చెప్పాను కదా 7 కంటే అబోవ్ ఉన్న టార్టాయిస్‌కి ఇలా ఫీడ్ చేయండి. ఇది ఫుడ్ చార్ట్ అనమాట దానికి. ఎం ఫర్ మార్నింగ్, ఈ ఫర్ ఈవినింగ్ అని అర్థము. సో మీ స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా వాటిని ఫీడ్ చేయండి. నాలాంటి చిన్న చిన్న బేబీస్కి అయితే చాలా జాగ్రత్తగా డే టు డే మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. టైం టు టైం కూడా కుదిరితే అబ్జర్వ్ చేసుకోండి. ఊరికే ఆడుకుంటూ ఉండండి. ఇంకోటి ఎక్కువ మీరు దాన్ని ఎత్తుకోవద్దు. దాన్ని ఫ్రీగా వదిలేసేయండి. ఇప్పుడు మనల్నైనా ఓ రూమ్లో పెట్టి లాక్ చేస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అది కూడా మనతో ఆడుకోవాలి, మనతో చేయాలంటే అస్సలు అవ్వదు. పైగా వీటితో చాలా పేషెన్స్ ఎక్కువ ఉండాలి మనకి. ఓకేనా? ఇదేనండి. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి. ఓకేనా? లేదంటే మెయిల్ చేసినా ఓకే. నేను వీడియో రూపంలో నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా అంతే. ఈరోజుతో ఈ వీడియో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. బాయ్.